హరే కృష్ణ. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 7వ స్కందం 15వ నంబర్ అధ్యాయం 57వ నంబర్ శ్లోకం నుంచి చూస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి చూద్దాం, ఒకవేళ వీలైతే మొత్తం ఎండ్ వరకు చర్చించుకుందాము. సో ఇక్కడ ఇప్పుడు నారదుని ఫైనల్ గా ఈ స్కందం కూడా కంక్లూడ్ అవబోతుంది. ఇది లాస్ట్ వచ్చేసాము ఈ 7వ స్కందంకి. ఇందులో విశేషంగా ఇప్పుడు నారదముని ఏవైతే వర్ణాశ్రమ ధర్మాల గురించి అంతా చెప్పారో దాన్ని ఇప్పుడు కంక్లూడ్ చేస్తారు, దాన్ని సమ్మరైజ్ చేస్తారు, సారాంశం చేస్తారు. దానికి యుధిష్ఠిర్ మహారాజ్కి అలా చెప్పిన తర్వాత ఆయన తన యొక్క ఉదాహరణ కూడా చెప్తారు. ఆయన ఎలా భక్తుడయ్యాడు, ఆయన పూర్వ జన్మలో ఆయన ఎవరు, దానికన్నా ముందు జన్మలో ఎవరు, ఎలా భక్తుడయ్యాడు అనే విషయాన్ని, ఎలా నారదునిగా మారాడనే విషయాన్ని చెప్పి ఫైనల్ గా యుధిష్ఠిర మహారాజుని ప్రశంసించి ఆయన భాగ్యాన్ని గురించి ఆయనకు తెలియజేసి, కృష్ణుడి గురించి తెలియజేసి తర్వాత అక్కడ నుంచి సెలవు తీసుకుంటాడు. దాంతో ఈ యొక్క స్కందము, ఈ అధ్యాయం అనేది ముగుస్తుంది. సో మనము మంగళాచరణ చేసుకొని ఈరోజు క్లాస్ అంటే మొదలు పెడదామంట. ఓకే, సెకండ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమావో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. సో శ్రీమద్ భాగవతం 7వ స్కందం 15వ నంబర్ అధ్యాయం 57వ నంబర్ శ్లోకం. ఆదావంతే జనానాం సద్ బహిరంతః పరావరం జ్ఞానం జ్ఞేయం వచో వాచ్యం తమో జ్యోతిస్వయం స్వయం. సో ఇప్పుడు ఏంటంటే ఈ శ్లోకంలో మనకి ఇప్పుడు వచ్చే సిరీస్ లో బేసికల్లీ నారదుని సారాంశం ఏం చెప్తున్నారంటే, ఏ వర్ణం ఏ ఆశ్రమం ఎవరైనా సరే వాళ్ళందరి కర్తవ్యాలు బాగా నిర్వహిస్తూ భక్తి చేసుకొని భగవంతుడికి భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు. ఇంకా భగవంతుడే మన భక్తి చేసుకోవడం అదే మన పరమ లక్ష్యం అనే విషయాన్ని కొంచెం స్పష్టంగా చెప్తున్నారు సారాంశంలో. సో సో భగవంతుడు సర్వకాల ఇదం బ్రహ్మ అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నానంటే ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు. ఆయన లోపల బయట, అవునా,
సో అలాగే మొదట్లో చివర్లో ఈ ఇంకా ఆయనే భోక్త, భోగించే వ్యక్తి, ఇంకా భోగించే వస్తువుల్లో, అలాగే అన్ని విషయాల్లో కూడా యాక్చువల్లీ ఆయనే పరమ సత్యం ఉండేది. ఆయనే అసలైన జ్ఞానము, నియము. అవునా? ఆయనే తెలుసుకోవాలి మనము, ఆయనే తెలుసుకోవాల్సిన విషయం. ఈ విధంగా ఆయనే అంధకారము, ఆయనే వెలుగు అంతా కూడా. అంటే ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు, ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి నుంచి వస్తుంది. అహం ఏవాసం ఏవాగ్రే అని ముందు కూడా చతుశ్లోకి భాగవతంలో చెప్పారు. సో ఈ విధంగా మొత్తం ప్రకృతి కూడా భగవంతుడి నుంచే వస్తుంది. మళ్ళీ సృష్టి అయిన తర్వాత మొత్తం కూడా మళ్ళీ భగవంతుడి లోపలే విలీనం అయిపోతుంది. అవునా? ప్రకృతిం యాంతి మామికం, ఇలా ప్రతి చోట చెప్పారు. భగవంతుడు అన్ని కారణాలకు కారణం ఈశ్వర పరమకృష్ణ. ఈ శ్లోకాన్ని కూడా ఇక్కడ కోట్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఇలా అర్థం చేసుకోవడమే, అన్నిటికీ ఆయనే కారణం, అన్ని ఆయన నుంచే వచ్చే, అన్ని చోట ఆయన ఉన్నాడు భగవంతుడు. ఇలా భగవంతుడి గురించి అర్థం చేసుకోవడం ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 58వ శ్లోకం. అబాధితోప్యవాసో యథా వస్తుతయా స్మృతః దుర్గతవ ఐంద్రియకం తద్వదర్థ వికల్పితం. ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే, కొంతమంది నమ్మరు భగవంతుడికి రూపం ఉంది, ఆధ్యాత్మిక ప్రపంచం, ఇవన్నీ కూడా. సో వాళ్ళ గురించి, వాళ్ళ కోసం ఇక్కడ మంచి ఉదాహరణలు ఇచ్చి చెప్తున్నారు అన్నమాట నారదుని. అనుకోవచ్చు, ఏదైతే అద్దంలో చూసే సూర్యుడి యొక్క ప్రతిబింబం, ఆ ప్రతిబింబం నుంచి వచ్చే వెలుగు, అది సూర్యుడు యొక్క డైరెక్ట్ సూర్యుడి నుంచి వచ్చే వెలుగు కాదు కాబట్టి అది అలా అనుకోవడం తప్పు అని అనొచ్చు. కానీ అది డైరెక్ట్ సూర్యుడు వెలుతురు కాకుండా ఆయన ప్రతిబింబం నుంచి, అంటే ఆయన మిర్రర్లో, అద్దంలో ఉన్న ఆ ప్రతిబింబం నుంచి వస్తున్న వెలుతురైనా కానీ ఇండైరెక్ట్లీగా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, అది వచ్చేది ఏంటంటే సూర్యుడి నుంచే. ఎందుకంటే ఒకవేళ సూర్యుడు లేకపోతే మరి ఆ అద్దంలో ప్రతిబింబమే ఉండదు. సో ఆ ప్రతిబింబం నుంచి కూడా వెలుతురు రాదు. డైరెక్ట్ సూర్యుడి నుంచి ఇది రావట్లేదు అంటే కరెక్టే, కానీ అయినా దాని నుంచి మనం అర్థం చేసుకునేది అంటే సూర్యుడు ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు కదా. సో ఈ ప్రతిబింబం నుంచి వచ్చే వెలుతురు డైరెక్ట్ సూర్యుడిది కాదు కాబట్టి సూర్యుడు లేడు అనడం మూర్ఖత్వం. అలాగే అంటే మాయావాదులు ఇలా చెప్తారనమాట. సో మీరు ఈ తాడును పట్టుకొని పాము అనుకుంటున్నారు, ఇది భ్రమ, ఇది యాక్చువల్లీ తాడు పాము కాదు అని చెప్తారు. సరే, ఇది తాడే, ఇది పాము కాదు, ఓకే, ఇది భ్రమ. కానీ దీని ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, పాము మాత్రం ఉన్నది కదా, పాము అసలు సృష్టిలోనే లేదు అనడం అయితే తప్పు. ఓకే, నేను పట్టుకుంది, నేను తాడును పట్టుకొని పాము అనుకుంటున్నాను, ఈ భ్రమ, ఇది నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ అలాగని పాము సృష్టిలోనే లేదు అనడం అనేది తప్పు, అది మూర్ఖత్వం. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడానికి తెలియజేస్తున్నారు అన్నమాట బేసికల్లీ. సో అలాగే ఈ ప్రపంచం మనం చూస్తున్నాము, ఇదంతా కూడా అసంభవం, అంటే ఇదంతా కూడా మోహం, మాయ, ఇదంతా కూడా సత్యం కాదు, ఇది మిథ్య అని చెప్తారు మాయావాది వాళ్ళు. కానీ కరెక్టే ఇదంతా, కానీ ఇదంతా కూడా సృష్టి యాక్చువల్లీ టెంపరరీ, తర్వాత నశించిపోతుంది. కానీ ఇది అసలైన చిన్మయ జగతం యొక్క ప్రతిబింబం వంటిది. కాబట్టి చిన్మయ జగత్, ఆధ్యాత్మిక జగతం, భగవద్ధామం ఉందనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. సో ఒకటైతే ఇదైతే మనం నేర్చుకుంటాం ఈ యొక్క ఉదాహరణ నుంచి ఇక్కడ ఇచ్చిన శ్లోకంలో. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ సూర్యుడు లేడనుకోండి, అప్పుడు ప్రతిబింబమే ఉండదు. అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచమే ఉండదు అన్నమాట, ఆధ్యాత్మిక ప్రపంచం లేకపోతే, భగవంతుడు లేకపోతే. సో ఇదంతా కూడా భగవంతుడి నుంచే వచ్చింది. సో ఆ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు, భగవంతుడు ఉన్నాడు, ఆధ్యాత్మిక జగత్తు కూడా ఉంది. సో మరి ఇలాంటివన్నీ ఎవరికి చెప్పగలరు, ఎవరిని మూర్ఖుల్ని చేయగలరు అంటే, పిల్లల్ని మూర్ఖులు చేయొచ్చు ఇలాంటి మాయావాదులు. కానీ ఎవరైతే జ్ఞానంతో కూడుకున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఇలా మూర్ఖులు చేయలేరు మాయావాదులు.
సో అందుకని వైష్ణవులు చెప్పేదంటే ముందు మీరు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు అనే విషయాన్ని స్వీకరించి ఆయన పైన సంపూర్ణమైన శ్రద్ధ మనం ఉంచాలి. సో అన్ని భగవంతుడి నుంచే వచ్చాయి, అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు. అలాగనేసి మనం ప్రతి ఒక్కటి భగవంతుడిని పూజించాం. ఏ కట్ట చెట్టు దేని బట్టి దాన్ని పట్టుకొని మనం భగవంతుడిని పూజించాం. అలా మనం భగవంతుడిని ఆయన విగ్రహ రూపంలో, అర్చ విగ్రహంలో పూజిస్తాం. అదేంటది అర్చ విగ్రహం కూడా మరి కట్టతోనో లేకపోతే రాయితోనో తయారవుతుంది, అవును. కానీ అక్కడ భగవంతుడు ఆయన ఈ విగ్రహ రూపంలో అర్చ విగ్రహం ద్వారా మన నుంచి ఆ భక్తిని స్వీకరిస్తున్నాడు, మనం చేసే అర్చన స్వీకరిస్తున్నాడు, పూజ. సో ఆ విధంగా ఒక విధంగా భగవంతుడు రాయి కాదు, కానీ ఇప్పుడు విగ్రహ రూపంలో ఆయన రాయి కూడా. సో ఇది అచింత్య భేదాభేద తత్వం అనమాట. అంటే ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు, కానీ ఆయన భగవంతుడు ప్రతి ఒక్కటి భగవంతుడు కాదు. సో ఇలాంటివి అర్థం చేసుకోవాలి. ఇది అచింత్య భేదాభేద తత్వం అన్నమాట. సో అన్ని భగవంతుడి నుంచే వస్తున్నాయి, ప్రకృతి అంతా కూడా. మయాధ్యక్షేణ ప్రకృతి శ్వేత చరాచరం. అలాగని అంత భగవంతుడి యొక్క శక్తి ద్వారా నడుస్తుంది అన్నమాట. ఇలా ఎవరైతే అర్థం చేసుకొని భగవంతుణ్ణి, వాసుదేవుణ్ణి అంతా ఆయన సృష్టి, ఆయన యొక్క శక్తి ద్వారా నడుస్తుంది అని ఆయనకి శరణాగతం అవుతారో అతను మహాత్మ, అతన్ని మహాత్మ అంటారు. స మహాత్మ సుదుర్లభ, వాసుదేవం సర్వం ఇది సమాత్మ సుదుర్లభం అంటే అలా తెలుసుకునేవాడు మహాత్ముడు. ఆయన చాలా దుర్లభం, చాలా తక్కువ మంది అలా అర్థం చేసుకోగలుగుతారు. 59వ శ్లోకం. చిత్యాదీనాం నిహార్థానాం ఛాయానకతమాపి న సంగాతో వికారోపి న ప్రధన్నాన్వితో మృషా. సో నెక్స్ట్ చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ప్రపంచంలో పంచమహాభూతాలు ఉన్నాయి కదా, భూమి రపోనలో వాయుకం, పృథ్వీ, జలము, ఆకాశము, అగ్ని, వాయు, ఇవన్నీ కూడా. సో కానీ మన శరీరం అనేది దాని యొక్క ప్రతిబింబం కాదు, దాన్ని ఇప్పుడు మిక్స్ చేసి రాలేదు. ఎలాగైతే ఈ శరీరము ఇంకా ఈ పంచభూతాల నుంచి సపరేట్ వేరు, అలాగే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి వేరని. అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇక్కడ తాత్పర్యంలో చెప్తారు కరెక్ట్గా. ఫారెస్ట్, అడవిలో, అడవి అంతా ఎలా వచ్చిందంటే అన్ని చెట్లు కూడా వచ్చాయి కదా, చెట్లన్నీ కూడా భూమి నుంచే పుట్టుకొని వచ్చాయి. చెట్లన్నీ కూడా భూమి నుంచే, అంటే మట్టి నుంచే చెట్టు వచ్చింది. కానీ అన్ని చెట్లు ఉన్నాయి కదా, ఒక చెట్టు ఇంకో చెట్టు మీద ఆధారపడి ఉండదు. అంటే ఒక చెట్టుని మీరు కట్ చేస్తే మిగతా అన్ని చెట్టు కూడా అంతకది కట్ అయిపోతాయి, అవి కట్ అవ్వవు. కాబట్టి ఒక విధంగా ఫారెస్ట్ అనేది మొత్తం, therefore the forest is neither a combination nor a transformation of the trees. సో నెక్స్ట్ ఇక్కడ అదే చెప్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ అది కాంబినేషన్ కాదనమాట, సపరేట్ అనమాట. అంటే చెట్టు మట్టి నుంచి వచ్చినా కానీ మట్టి చెట్టు సపరేట్ అన్నమాట. అలా చెట్టు సపరేటు. సో అలాగే భగవంతుడి గురించి కూడా చెప్తున్నారనమాట. భగవంతుడు అన్నిట్లో ఉన్నా కానీ భగవంతుడు అన్నిటికీ సపరేట్. అన్ని భగవంతుడి యొక్క శక్తి అయినా భగవంతుడు దానికి సపరేట్. మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. సో ఈ విధంగా ఆయన శక్తి ద్వారా, ఆయన శక్తుల ద్వారా ప్రతి దగ్గర ఆయన ఉంటాడు. అయినా దానికి ఆయన సపరేట్ అనమాట. అలాగే ఇక్కడ అర్చ విగ్రహం గురించి కూడా చెప్పారు. సో బేసికలీ అచింత్య భేదాభేద తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ నారద ముని వివిధ రకాలైన ఉదాహరణలు ఇస్తున్నారు అన్నమాట. ధాతవో వయవిత్వాచ్చ తన్మాత్రా వయవైర్వినా
నస్యుస్య సత్యవవ్యాని అసన్నవయవోంతః. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శరీరం అనేది 5 పంచమహాభూతాలతో నిర్మితమైంది. It cannot exist without subtle sense objects. Therefore, since the body is false, the sense objects are also naturally false or temporary. సో బేసికలీ ఏంటంటే ఈ శరీరం అనేది మనకు ఏదైతే లభించిందో ఈ శరీరం అనేది ఈ యొక్క పంచమహాభూతాలతో సృష్టించబడింది. కానీ ఇంద్రియ విషయ వస్తువులు లేనిదే, సూక్ష్మ ఇంద్రియ విషయ వస్తువులు లేనిదే అసలు ఈ శరీరం నిర్మించబడింది, అంతే కదా. ఎందుకంటే మన మనసులో ఏవో కోరికలు ఉన్నాయి, అవునా, ఏవో విషయ వస్తువుల్ని భోగించాలను, పొందాలను. సో దాని కారణంగానే మనకి శరీరం లభిస్తుంది యాక్చువల్లీ. సో కాబట్టి ఈ విధంగా ఇవన్నీ యాక్చువల్లీ దీని కారణంగా వస్తున్నాయి, లేకపోతే దీనికి శరీరం లేదు అసలు అని చెప్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ ఈ విధంగా అంటే ఇప్పుడు టెంపరీగా ఉంది, ఇది శాశ్వతమైనది కాదు, ఆ విధంగా చెప్తున్నారు బేసికలీ. నెక్స్ట్ వచ్చేసి స్యాత్ సాదృశ్య భ్రమస్తావత్ వికల్పే సతి వస్తునః జాగ్రత్ స్వాపౌ యథా స్వప్నే తథా విద్ధి నిషేధత. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఈ బేసికలీ టెక్నికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నారు ఇక్కడ బేసికలీ నారద ముని. ఇవన్నీ కూడా మనము ఇలా ద్వంద్వాలు చూస్తున్నాము, ఇది సపరేట్, అది సపరేట్, ఇది వేరే, అది వేరే. ఇవన్నీ కూడా యాక్చువల్లీ మనము ద్వంద్వ జగత్తు, ఇక ద్వంద్వాలు చూస్తున్నాం మనము. ఇది యాక్చువల్లీ మన మోహమాయ మన మాయమోహితులమై ఇలా చూస్తున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వెన్ సబ్స్టెన్స్ అండ్ ఇట్స్ పార్ట్స్ ఆర్ సెపరేటెడ్, ద యాక్సెప్టెన్స్ ఆఫ్ సిమిలారిటీ బిట్వీన్ వన్ అండ్ అదర్ ఈస్ కాల్డ్ ఇల్యూషన్. ఈ విధంగా అన్ని కూడా ఒకటే అనుకోవడం కూడా ఒక భ్రమ అన్నమాట. సో ఇక్కడ అంటే ఆత్మ మరియు శరీరం అనేది సపరేట్ అన్నమాట, అంతా ఒకటే కాదు. ఇక్కడ ఇంకో ఉదాహరణ చెప్తున్నారు. వైల్ డ్రీమింగ్ వన్ క్రియేట్స్ అ సెపరేషన్ బిట్వీన్ ద ఎగ్జిస్టెన్స్ కాల్డ్ వేక్ఫుల్నెస్ అండ్ స్లీప్. If it is in such a state of mind that the regulative principles of the scriptures consisting of injunctions and prohibitions are recommended. సో బేసికలీ ఇక్కడ చెప్పేది ఏంటంటే బద్ధావస్థ ఉంటుంది, ముక్తావస్థ ఉంటుంది. సో ఇవి రెండు వేరు వేరు స్టేట్స్ ఉంటాయి. సో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు బద్ధావస్థలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న నియమాలు ఇంకా అన్ని కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఈ బద్ధ అవస్థ అనేది టెంపరీ, ఇలా ఒక విధంగా చెప్పాలంటే నశించిపోతుంది కాబట్టి అసలు లేదు ఆ విధంగా. కానీ అలాగనేసి అంతా ఒకటే, ఎలాగైతే ఇక్కడ భౌతిక శరీరం లేదో అంతా అల్టిమేట్లీ నశించిపోతుందో, లేకపోతే ఈ యొక్క భౌతిక సృష్టి కూడా అల్టిమేట్లీ నశించిపోతుంది, అలాగే అంతా కూడా నశించిపోతుంది, అంతా కూడా నశించిపోతుంది. ఆధ్యాత్మిక జగత్తం కూడా అంతా అలాగే కల్పితమే, లేకపోతే అది కూడా టెంపరీయే. అలాగే దేవుడు కూడా, ఆత్మ కూడా, అలా అన్నిటినీ ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు బేసికలీ. సో మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే
స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం రెండు ఒకటే కాదు. ఆధ్యాత్మిక ప్రపంచం అది అసలైన ప్రపంచం. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ చెప్పారు ఏంటంటే, ఇక్కడ ఎడారిలో అది ఇది ఉంటుంది కదా, మిరాజ్, అక్కడ నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి కానీ నీళ్లు ఉండవు. అలాగని అసలు నీళ్ళే ఉండవు అనడం తప్పు. నీళ్లు ఉన్నాయి కానీ అక్కడ లేవు. అలాగే ఇలా ఇక్కడ ఈ సృష్టి అనేది మొత్తం, జడ జగత్ అనేది మొత్తం, ఈ భౌతిక ప్రపంచం అనేది కూడా అంత అసలైంది కాదు, శాశ్వతం కాదు. కరెక్టే. అలాగనేసి ఆధ్యాత్మిక జగత్తు కూడా శాశ్వతం కాదు అని అనుకోదు, అది తప్పు. సో ఇక్కడ అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఉంది, గోలోక బృందావనం ఉంది, వైకుంఠం ఉంది. అక్కడ అసలైనవన్నీ కూడా రియల్ గా శాశ్వతంగా ఉంటాయి. ఇక్కడ చూసేవి, ఇక్కడ ఉన్నవి అన్ని కూడా, ఈ సృష్టి కూడా, భౌతిక సృష్టి కూడా అంతా దాని యొక్క ప్రతిబింబం మాత్రమే. సో ఈ తేడా మనం గమనించాలి. ఈ గమనించకుండా అంతా ఒకటి అంతా ఒకటి అంటే సరిపోదు. అది ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ 22వ శ్లోకం. భావాద్వైతం క్రియాద్వైతం ద్రవ్యాద్వైతం తదాత్మనః వర్తయన్ స్వానుభూత్యేహ త్రీన్ స్వప్నాన్ ధునుతే మునిః. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ఈ ఏకత్వాన్ని అర్థం చేసుకున్నారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇవన్నిటిని కూడా బేసికలీ ఎలా ఒక చోట ఏకత్వం ఉంది మనం చూస్తున్నాం కదా, ఎలా భగవంతుడు అన్ని చోట్ల ఉన్న అచింత భేదవేత్తత్వం గురించి చెప్తున్నారు. బేసికల్లీ ఇక్కడ ఈ మూడింటిని యాక్చువల్లీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ 3 వర్సెస్ లో. ఇవేంటి అనేది ఎగ్జాక్ట్ గా ఈ భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం అనేది ఏంటి అనేది నెక్స్ట్ శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అక్కడ చూసుకున్నాము. అందుకే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను. సో ఒక వ్యక్తి వీటిని అర్థం చేసుకొని అది అర్థం చేసుకున్న వాడు అప్పుడు ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి అసలైన ప్రపంచాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ ఈ 3 ఏంటని చూద్దాం. కార్యకారణ వస్త్వైక్య దర్శనం పటతంతువత్ అవస్తుత్వాద్ వికల్పస్య భావాద్వైతం తదుచ్యతే. ఎప్పుడైతే ఒక వ్యక్తి కార్య కారణం రెండు కూడా, కార్యము ఇంకా కారణం కూడా రెండు ఒకటే, ఈ రెండు సపరేట్ కాదు అనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఎలాగైతే థ్రెడ్, దారము, ఆ దారము ఇంకా బట్ట, దారంతోనే క్లాత్ తయారవుతుంది కదా, ఆ బట్టలు దారంతోనే తయారవుతాయి, అవి రెండు ఒకటే అనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు. అది భావద్వైత. అలాగే యద్బ్రహ్మణి పరే సాక్షాత్ సర్వకర్మ సమర్పణం మనోవాక్తను పార్థ క్రియాద్వైతం తదుచ్యతే. ఇప్పుడు క్రియాద్వైత అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. యుధిష్ఠిరా, ఎప్పుడైతే ఒక వ్యక్తి అన్ని కార్యాలు కూడా ఆయన యొక్క మనస్సు, వచనం, వాక్య ఇంకా కాయ, మనస వాచ కాయ అన్ని కార్యాలు కూడా ఆ భగవంతుడి సేవ కోసం చేసినప్పుడు ఆయన ఆ కార్యాల ద్వారా ఐకత్వాన్ని ఆయన పొందుతాడు. అంటే ఇక్కడ అన్ని కూడా, ఆయన అన్ని కార్యాలు కూడా ఆ ఒక్క భగవంతుడి కోసమే చేస్తున్నారు. దీన్ని క్రియాద్వైత అంటారు. సో బేసికల్లీ ఇక్కడ మన కృష్ణ భావనామృతం ఉద్యమంలో నేర్పించేది ఏంటంటే, ఎలా అన్ని కూడా మన భగవంతుడి కోసం చేయాలి. అదే భగవద్గీతలో కూడా చెప్పాడు కృష్ణుడు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాది యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఇలా అన్ని కూడా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏదైతే తినాలనుకుంటున్నావో, ఏదైతే నాకు నైవేద్యం పెట్టాలనుకుంటున్నావో, లేకపోతే ఏదైతే దానం ఇవ్వాలనుకున్నావు, ఏ తపస్సులు చేయాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకున్నా అంతా కూడా నాకే చెయ్యి. ఈ విధంగా నువ్వు భక్తిలో ముందుకెళ్తావు.
ఇది ఏకత్వం, కార్యాల్లో ఏకత్వం. అంటే అన్ని కార్యాల యొక్క లక్ష్యం ఒకటే అన్నమాట. ఈ విధంగా అంటే ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఇలా అన్ని కార్యాలు ఎప్పుడైతే మనం అన్ని కార్యాలు ఏ కార్యాలు చేసినా భగవంతుడి కోసం చేసినప్పుడు ఆ కార్యాల్లో తేడా లేదు, అన్ని కార్యాలు ఒకే స్థరంలో ఉంటాయి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ చాంటింగ్ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అండ్ వర్కింగ్ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే మీరు జపము చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, ఇంకొకరు ఏదైనా వేరే సేవ చేస్తున్నారు భగవంతుడి కోసం, కుకింగ్ చేస్తున్నారు, క్లీనింగ్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు, పర్చేసింగ్ చేస్తున్నారు, మార్కెటింగ్ చేస్తున్నారు, ఏదైనా చేస్తున్నారు భగవంతుడి కోసం. సో అలా మీరు జపం చేసినా, కీర్తన చేసినా, వేరు వేరు సేవలు చేసినా అన్ని కూడా ఒకే స్థలంలో ఉంటాయి ఆధ్యాత్మిక. అలాగనే మనం జపం మానేము, డైలీ మనం మినిమం 16 రౌండ్స్ జపం చేస్తాము, సాధన చేస్తాం, శ్రవణం కీర్తన చేస్తూనే దాంతో పాటు మిగతా సేవలు కూడా చేస్తాం యాక్చువల్లీ. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే, అరే అంత ఒకటే, నువ్వు జపం చేసినా ఒకటే ఆధ్యాత్మిక స్థలంలో, నువ్వు సేవ చేసినా ఒకటే, సో నువ్వు సేవ ఒకటి చేయి అని చెప్తే అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మనం బద్ధవస్థలో ఉన్నాం కాబట్టి మనం ఆ స్థలంలో లేదు. కానీ ఓన్లీ సేవ చేసేసి సాధన చేయకపోతే కొన్ని రోజుల తర్వాత ఎందుకు సేవ చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాం అనే విషయాలు మర్చిపోతాం. అప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. సో అందుకనే మన ఉన్న బద్ధవస్థలో ఉన్నప్పుడు, కండిషన్ స్టేట్ లో ఉన్నప్పుడు మనము సాధన, సేవ అన్ని ఒక బ్యాలెన్స్డ్ వేగా చేయాలన్నమాట. సో అన్నీ కూడా ఆధ్యాత్మిక స్థలంలో ఒకటే. అది ఎప్పుడంటే మనం ఈ చేతనతో చేసినప్పుడు, ఆధ్యాత్మిక చేతనతో చేసినప్పుడు, సరైన భావనతో ఎప్పుడైతే మనది భావాద్వైత ఉంటుందో అప్పుడు అది క్రియాద్వైత అవుతుంది అనమాట. క్రియాద్వైత, భావాద్వైత చేతన ఉండాలి మనకి. కృష్ణ చేతనంతో చేసినప్పుడు అది సంభవం. ఒకవేళ మన చేతన డౌన్ అయిపోయింది అనుకోండి, మీరు సర్వీస్ చేసేటప్పుడు చేతన డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను సాధన చేయాలి, ఎందుకంటే నా చేతన డౌన్ అయిపోయింది. నేను సేవను చేయడానికి నాకు సరైన ప్రేరణ, సరైన చేతన, సరైన భావన నాకు లేదు, కాబట్టి నాకు చేయడానికి ఉత్సాహం లేదు. కాబట్టి మిస్ అయింది ఏంటంటే, సరైన చేతన రావాలంటే మళ్ళీ సరైన సాధన చేయాలన్నమాట. శ్రవణం, కీర్తనం ఇది బాగా చేయాలి అలా అన్నమాట. సో తద్వారా ఇది ఇవి అన్ని కార్యాలు బాగా చేయగలం. నెక్స్ట్ 65వ శ్లోకం. ఆత్మజాయా సుతాదీనాం యత్ స్వార్థ కామయోరైక్యం ద్రవ్యాద్వైతం తదుచ్యతే. నెక్స్ట్ ద్రవ్యాద్వైతం అంటే ఏంటో చెప్తున్నారు కదా. ఇప్పుడు లక్ష్యం ఎప్పుడైతే నా లక్ష్యము, నా యొక్క ఇంట్రెస్ట్, నా లక్ష్యము, అలాగే ఒకరి లక్ష్యము, ఒకరి భార్యల, ఒకరి పిల్లలు, ఒకరి మిగతా బంధువులు, అందరూ యొక్క లక్ష్యము, అందరి వ్యక్తుల యొక్క లక్ష్యం ఒకటే ఉన్నప్పుడు, ఆ లక్ష్యం అంతా ఒకటి ఉన్నప్పుడు, అందరు ఒకటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాన్ని ద్రవ్యాద్వైత అంటారు. అసలు అందరి ఇంట్రెస్ట్ ఒకటే, అందరి యొక్క గోల్, లక్ష్యం ఏంటంటే భగవంతుడు, కృష్ణుడు. కానీ ఇది తెలియక అలా అసలైన గతి, మనందరి గతి కృష్ణుడు, విష్ణువు దగ్గరికి వెళ్ళాలి. అది ఆ గతి తెలియక, నతే స్వార్థ గతిం హి విష్ణు, మన స్వార్థ గతి, అసలైన గతి, స్వ అర్థం, మనకు అసలైన అర్థాన్ని ఇచ్చే ప్రతి ఒక్కరికి గతి ఏంటంటే అది కృష్ణుడు, విష్ణువు. అది తెలియక నతే విదుస్వార్థ గతిం హి విష్ణు. జనాలు ఏం చేస్తున్నారంటే బహిరర్థమానిన, బయట ఏదో ఇంకా వేరేవి చాలా విలువైనవి అనుకొని ఇక్కడ దానికోసం రకరకాల ప్లానింగ్స్ చేస్తున్నారు అన్నమాట వీటి కోసం. సో ఆ విధంగా ఒక్కొక్కరు అలా ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఆ విధంగా రకరకాల సైడ్ వెళ్ళిపోతున్నాయి వాళ్ళందరి ఆలోచనలు. తద్వారా వాళ్ళ అసలైన గోల్ యాక్చువల్ ఏదైతే ఉందో భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, ఆ గోల్ మిస్ అవుతున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ విధంగా ఇలా గోల్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్, గోల్ అందరి డిఫరెంట్ గా ఉంటాయో అప్పుడు అన్ని రకాల సమస్యలు వచ్చేస్తాయి. ఇంకా అంతేకాకుండా మన లైఫ్ కూడా సక్సెస్ఫుల్ అవ్వదు. అందుకని గోల్ ఒకటే ఉండాలి, అందరి గోల్. అది అల్టిమేట్ గోల్ వచ్చేసి ఇదే, విష్ణు, కృష్ణుడు.
నెక్స్ట్ 66 నంబర్ శ్లోకం. యద్యస్య వాని సిద్ధం స్యాత్ येन యత్రాయతో నృప సతేనేహేత కార్యాణి నరో నాణ్యేర్ అనాపది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నార్మల్ పరిస్థితుల్లో, సాధారణమైన పరిస్థితుల్లో ఎప్పుడైతే మీకు ఎటువంటి ఎమర్జెన్సీ, ఎటువంటి ఆపద విపత్తులు లేనప్పుడు, ఓ యుధిష్ఠిర, ఒక వ్యక్తి తన అన్ని ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్, అంటే వర్ణాశ్రమ ధర్మ ప్రకారం ఏవైతే కార్యాలు చేయాలో, ఏ ఆశ్రమం వర్ణం ప్రకారం ఎలాంటి కార్యాలు చేసుకుంటూ ఉండాలి, ఆ కార్యాచరణ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేసి ఎలాంటివి కార్యాలు చేయాలో అలాంటివి చేయాలి, అంతే. సో ఇక్కడ చెప్పేది అంటే, మామూలుగా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి నార్మల్ టైమ్స్ లో. తద్వారా దాని యొక్క లక్ష్యం, గోల్ క్లియర్ అన్నమాట. గోల్ ఏంటి, క్లియర్ ఏంటంటే అది విష్ణువు, కృష్ణుడు, ఆయన్ని సంతృప్తి పరచాలి. అదే మనకి భాగవతంలో ముందు కూడా చెప్పారు, స్టార్టింగ్ లో కూడా. అత భూమిర్ద్విజ శ్రేష్ఠ వర్ణాశ్రమా విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. సో ఈ వర్ణాశ్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే సంసిద్ధిర్హరితోషణం, భగవంతుణ్ణి సంతృప్తిపరచడం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క వర్ణాశ్రమం ప్రకారం కార్యాలు నిర్వహించాలి. కానీ ఎందుకు, ఆ కార్యాల ద్వారా భగవంతుణ్ణి సంతృప్తిపరచడానికి. అది ఆ విషయాన్ని మర్చిపో. నెక్స్ట్ వచ్చేసి 67వ శ్లోకంలో ఏమిచ్చారంటే, ఏతైరన్యైశ్చ వేదోక్తైర్ వర్తమానః స్వకర్మభిః గృహేప్యస్యా గతిం యాయాత్ రాజంస్తద్భక్తిభాన్ నరః. ఓ రాజా, ఈ విధంగా వ్యక్తి ఆ వర్ణాశ్రమ కార్యాల యొక్క, వర్ణాశ్రమ ధర్మాల యొక్క నిర్దేశాల అనుసారంగా వ్యక్తి కార్యాలు, కర్తవ్యాలు నిర్వహించాలి, ఎలాగైతే శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకు అంటే అలా కృష్ణుడికి భక్తి చేసుకుంటూ భక్తుడిగా ఉండడానికి. అంటే ఇవన్నీ మీకు చెప్పారు ఎందుకు అంటే, ఫైనల్ గా భక్తి చేసుకోవాలి, భగవంతుడికి భక్తుడై ఉండాలి. కాబట్టి మీరు ఇంట్లో ఉండి కూడా, ఓ రాజా నువ్వు ఇంట్లో కూర్చొని కూడా గృహేప్యస్య గతిం యయాత్, ఆ గతిని చేరుకోవచ్చు. గృహంలో ఉండి కూడా నువ్వు ఆ గతిని చేరుకోవచ్చు. కాబట్టి నువ్వు ఈ భక్తిని చేసుకో. సో బేసికలీ ఎందుకంటే అడిగాడు కదా యుధిష్ఠిర మహారాజు నారదుని, నేను గృహస్థుడినయ్యి ఇంట్లో కూర్చొని నేను ఎలా భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళగలను? ఓన్లీ బ్రహ్మచారి, లేకపోతే వానప్రస్థ సన్యాసులు మాత్రమే వెళ్ళొచ్చేమో అంటే, ఇక్కడ అందుకే చెప్తున్నారు, విషయం ఏంటంటే భౌతిక ఆసక్తులు ఉండకుండా శుద్ధ భక్తి చేసుకుంటే అప్పుడు గృహస్థుడు కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళవచ్చు అని ఇక్కడ చెప్తారన్నమాట. సో దాని గురించి ఇక్కడ నెక్స్ట్ ఇంకా వీళ్ళ ఉదాహరణ పాండవులకు చెప్తారు ఈ విధంగా. సో నెక్స్ట్ 68వ శ్లోకం, ఇదే దీన్ని కంటిన్యూ చేస్తున్నారు కాన్సెప్ట్ ని. యతా హి యూయం నృపదేవ దుశ్యజాత్ ఆపద్గణాదుత్తరాతాత్మనః ప్రభో యత్పాదభంకు పంక్యేరుహ సేవయా భవాన్ ఆహారశీన్నిర్చిత దిగ్గజః క్రతుం. ఓ యుధిష్ఠిర రాజా, యుధిష్ఠిర, నీ యొక్క సేవ కారణంగా భగవంతుడికి నువ్వు ఎంత బాగా సేవ చేసుకున్నావంటే, పాండవులు మీరందరూ కూడా defeated the greatest dangers posed by numerous kings and devatas and demigods. అంటే దేవతలు ఇంకా వివిధ రకాల రాజులు ఏవైతే అన్ని రకాల ఆపదల నుంచి కూడా మీకు అయితే ఏవైతే వచ్చాయో అన్ని ఆపదల నుంచి కూడా మీరు రక్షింపబడ్డారు. సో భగవంతుడి పాదపద్మాలకు సేవ చేసుకొని మీరు ఎంతో పెద్ద పెద్ద శత్రువుల్ని కూడా మీరు జయించగలిగారు, ఎవరైతే ఏనుగులతో సమానమో. ఆ విధంగా మీరు ఈ యజ్ఞం కోసం అనేసి అన్ని రకాల వస్తువుల్ని సేకరించారు. కాబట్టి మీరు ఈ విధంగా భగవంతుడికి సేవ చేసిన కారణంగా మీరు ఈ భౌతిక జగత్తు నుంచి ముక్తిని పొందుతారు అనే విషయాన్ని ఇక్కడ
నారదుని యుధిష్ఠిర మహారాజుకి తెలియజేస్తున్నాడు అనమాట. మీరు భక్తి చేసుకున్నారు కాబట్టి ఇప్పటివరకు సక్సెస్ఫుల్ అయ్యారు, ఇంకా భవిష్యత్తులో కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్తారులే అని చెప్తున్నారు అనమాట. ఆయన కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు అనమాట నారదుని యుధిష్ఠిర మహారాజుకి. ఎందుకంటే యుధిష్ఠిర మహారాజు ఇక్కడ నేను ఒక సాధారణ గృహమేది అనే విధంగా ఒక గృహంలో ఉండి మరి ఎలా భక్తి చేసుకుని భగవంతం వెళ్ళగలనా అనే విషయాల గురించి ప్రశ్నించినప్పుడు ఇక్కడ యుధిష్ఠిర మహారాజుకి నారదుని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఇంకా క్లియర్ గా ఈ విషయాన్ని యాక్చువల్లీ యుధిష్ఠిర మహారాజు చెప్తారు. సో ఈ విధంగా ఇక్కడ మనము పాండవుల ఉదాహరణ ఇచ్చారు, ఎలా పాండవులు జయించారు కృష్ణుడి యొక్క కృప కారణంగా, ఎప్పుడు రక్షింపబడ్డారు, ఎందుకంటే వాళ్ళు కృష్ణుడికి అలాంటి భక్తి చేసుకున్నారు కాబట్టి. సో బేసికలీ ఇప్పుడు అందుకనే నారదుని చెప్తారనమాట, ఎలా భక్తి చేసుకొని భక్తుల యొక్క కృప ద్వారా శుద్ధ భక్తులు అవ్వచ్చు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు. తర్వాత ఫైనల్ గా ఆయన ఎలా భక్తుడు అయ్యాడు, ఇప్పుడు నారదుని తను ఎలా నారదునిగా అయ్యాడు, ముందు జన్మల్లో నారదుని ఎలా ఉండేవాడు అనే విషయాలు కూడా ఇక్కడ ఆయన జన్మ రహస్యం ఇక్కడ చెప్తారు అన్నమాట. నెక్స్ట్ శ్లోకం నుంచి 69 నుంచి 69వ శ్లోకం. అహం పురాభవం కశ్చిత్ గంధర్వ ఉపబర్హణః నామ్నాతీతే మహాకల్పే గంధర్వాణాం సుసమ్మతః అని అంటాడు. చాలా రోజుల క్రితం, ఎన్నో ఏళ్ల క్రితం, ఒక ఇంకొక మహాకల్ప, ఈ కల్పలో కాదు ఇంకొక మహాకల్పలో నేను గంధర్వుడిగా అప్పుడు ఉన్నాను అనమాట. నేను అసలైతే గంధర్వుడిని ఆ ఇంకో మహాకల్పంలో, చాలా ముందు ఇంకో కల్పంలో. ఉపబర్హణ, అప్పుడు నా పేరు ఉపబర్హణ, నేను గంధర్వుడిని. ఇంకా మిగతా గంధర్వులు కూడా నన్ను బాగా సన్మానించేవారు, అలా అనమాట. అంటే చాలా మంచి గంధర్వుడు అనమాట. సో నారదుని ఇప్పుడు ఆయన ఉదాహరణ చెప్తున్నాడు అనమాట. సో ఆయన ముందు జీవితంలో డ్యూరింగ్ ద ప్రీవియస్ లైఫ్ టైమ్ ఆఫ్ బ్రహ్మ, అంటే ఎప్పుడు తెలుసా, మహాకల్ప అంటే ఇక్కడ అందుకనే శ్రీల మధ్వాచార్యులు చెప్తారు అతీత బ్రహ్మకల్పే. అతీతమైన బ్రహ్మకల్ప అంటే ఇది అయిపోయింది ఎప్పుడో ఈ కల్పం. సో ఇక్కడ ప్రీవియస్ లైఫ్ టైమ్ అని ప్రభుపాల్ వారు రాస్తున్నారు. అందుకని అంటే బ్రహ్మ యొక్క పూర్వ జన్మలో, అంటే ముందు బ్రహ్మ కూడా ఒక చనిపోతాడు కదా, ఎన్నో కోటి సంవత్సరాలు, వాట్ ఎవర్ మనం తెలుసు, అది భగవద్గీతలో ఇచ్చారు. అది నేను క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను ఎన్ని రోజులు అనేది. సో ఇప్పుడు ఇది 1000 దివ్యయుగాస్ ఇంటూ 365. సో ఇన్ని రోజులు ఇంటూ 2, ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిపోయిన తర్వాత బ్రహ్మ కూడా చనిపోతాడు, రైట్. సో మళ్ళీ ఇంకొక మెలీనియం బ్రహ్మది, ఇంకో కొత్త బ్రహ్మాండి మళ్ళీ సృష్టి అవ్వడం, మళ్ళీ జన్మ తీసుకోవడం, బ్రహ్మ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో పూర్వపు లైఫ్ టైం, ఇంకొక బ్రహ్మ యొక్క లైఫ్ టైంలో ఆయన అసలు అప్పుడు గంధర్వగా ఉండేవాడంట నారదముని. ఓకే, సో ఆయన ఎంతో ఎక్స్పర్ట్, చాలా బాగా గంధర్వులు అంటే బేసికల్లీ వాళ్ళు ఏంటంటే ఎక్స్పర్ట్ సింగర్స్ అన్నమాట, మంచిగా గానం చేస్తారు, గాయకులు అన్నమాట. గంధర్వులు అంటే బేసికల్లీ గాయకులు, ఎవరైనా గొంతు బాగుంటే గంధర్వుడితో పోలుస్తారనమాట వాళ్ళ గాయకుల్ని. సో బేసికల్లీ ఆయన మంచి గాయకుడు, చాలా ఎక్స్పర్ట్ ఉండేవాడు, ఇంకా చాలా అందంగా కూడా ఉండేవాడు. కానీ ఎందుకో మరి పతనం అయిపోయాడు. అది ఎందుకనేది మనం చూద్దామంట. ఏదో అపరాధం చేశాడు, అదేంటో చూద్దాం. రూప పేశలం మాధుర్య సౌగంధ్య ప్రియ దర్శన స్త్రీణాం ప్రియతమో నిత్యం మత్తస్వపుర లంపట. సో ఆయన చెప్తున్నాడు, నాకు అప్పుడు ఎంతో అందమైన, నా ముఖం చాలా అందంగా ఉండేది, ఆకర్షణీయంగా ఉండేది, ఆహ్లాదకరంగా ఉండేది నా యొక్క శరీరం. నా శరీరాన్ని, నా యొక్క అందాన్ని ఇంకా నేను బాగా ఫ్లవర్ గార్లెండ్స్ అంటే పూలమాలతో శృంగారించుకునేవాడిని, ఇంకా చందనపు లేపాన్ని పెట్టుకునేవాడిని. సో తద్వారా ఎంతో మంది
స్త్రీలు నా యొక్క రాజ్యంలో, అంటే నా యొక్క సిటీలో, పట్టణంలో నాకు ఆకర్షితులైపోయేవారు. కాబట్టి అలా అంతమంది స్త్రీలు నా పట్ల ఆకర్షితులైపోయారు. వాళ్ళందరినీ చూసి నేను చాలా మోహితుడినైపోయేవాడిని. ఆ విధంగా ఎంతో కామవాసనతో యుక్తుడినైపోయి మోహితుడినైపోయేవాడిని. సో ఇక్కడ నారద ముని చెప్తారన్నమాట, గంధర్వలోక వాసుల యొక్క సౌందర్యం, వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళు ఎలా ఉంటారు అనేది. వాళ్ళు మంచి గాయకులే కాకుండా వాళ్ళు మంచి సౌందర్యంగా ఉంటారు అనమాట చాలా. సో ఉపబర్హన అనే పేరుతో ఉన్న నారదముని ఆ జన్మలో, సో ఆయన బాగా మంచిగా డెకరేషన్ చేసుకునేవాడు. ఒక విధంగా చెప్తే ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఈ వాజ్ లైక్ ఏ ప్లే బాయ్ అనమాట. అంటే చాలా మంది స్త్రీలతో తిరిగేవాడు ఈ విధంగా ఎప్పుడు. సో ఈ విధంగా కలియుగంలో మీరు చూస్తూ ఉంటారు, చాలా మంది అలా తిరుగుతూ ఉంటారు, ప్లే బాయ్స్ అంటారు వాళ్ళని. సో ఈ విధంగా ఈ కలియుగంలో చాలా సాధారణంగా మీరు గమనిస్తారు ఈ విషయాన్ని. ఎందుకంటే కలియుగంలో ఏంటంటే కలవు శూద్ర సంభవాత్, అందరూ చాలా మందికి శూద్రులు కాబట్టి, మంద సుమంద మతవయో మంద భాగ్యోపాత్రత. సో వీళ్ళు అందుకనే ఇలాంటి కార్యాలు చేస్తారు. అంటే మామూలుగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల్లో ఏంటంటే ఎక్కువగా ఇలా స్త్రీలు పురుషులు ఇలా కలిసి ఎక్కువగా తిరగరు అనమాట. ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వాడితో తిరగరు. కానీ శూద్రుల్లో అలాంటివి ఉండవు అనమాట, వాళ్ళు తిరుగుతారు. సో ఇప్పుడు మీరు గమనించేది ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా అశుద్ధాశూద్ర కల్పాహి బ్రాహ్మణ కలి సంభవ. సో ఇప్పుడు ఏంటంటే అందరూ ఇలా శూద్రులు అయిపోయారు కాబట్టి, ఇలా ఏమాత్రం శూద్రులు అంటే బేసికలీ ఏంటంటే ఈ జన్మతో కాదు, ఇది ఒక గుణకర్మ ప్రకారం కూడా, ఇంకా జన్మతో కూడా ఎలా పుట్టినా వాళ్ళకి ట్రైనింగ్ అనేది అవసరం. ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాలు ఏంటి, వాళ్ళు పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచే సంస్కారాలు ఉంటాయి, గర్భధాన సంస్కారం నుంచి. కానీ ఈ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, అదే సంస్కారం అంటే బేసికలీ. అది ఇక్కడ లేదు, శూద్రుల్లో ఉండదన్నమాట. ఇప్పుడు ఎవరికి లేదు కాబట్టి అందరు శూద్రులే. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి కార్యాలు చేస్తారు, ఇలాంటి రకరకాల స్త్రీలు పురుషులు ఇలా ఎవరితో పడితే వారు తిరుగుతారు. ద్వారా ఎన్నో రకాల సమస్యల్లో ఇరుక్కుంటారు. మీరు చూస్తూనే ఉంటారు కదా, చాలా రకాల అఫేర్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కొని రకరకాల సమస్యల్లో చిక్కుకొని బాధలు పడుతూ ఉంటారు, కష్టాలు పడుతూ ఉంటారు. అందుకే వాళ్ళు మంద భాగ్య అన్నారు, ఎందుకంటే మూర్ఖులు కాబట్టి. మంద సుమందమతయో అంటే ముందే మూర్ఖులు కాబట్టి ఇలా తప్పుడు కార్యాలు చేసి ఇంకా వాళ్ళ యొక్క భాగ్యాన్ని ఇంకా వాళ్ళ చేతుల్లో ఇంకా నాశనం చేసుకుంటారు అనమాట. సో అందుకే చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ శ్లోకం వచ్చేసి, ఏకదా దేవ సత్రేతు గంధర్వాప్సరసాంగణాః ఉపహూత విశ్వశ్రీభిర్ హరిగాతోపగాయనే. ఒకసారి ఏం జరిగిందంటే ఆ పైలోకాల్లో సంకీర్తన ఫెస్టివల్ జరిగింది. ఇక్కడ సంకీర్తన అంటే మనం ఏం చేస్తాం, భగవంతుని అందరూ కలిసి భగవంతుని కీర్తిస్తాం. సో అలా దేవతల యొక్క సమక్షంలో ఒకసారి ఇలాంటి ఒక ప్రోగ్రామ్, సంకీర్తన ఫెస్టివల్ ప్రోగ్రామ్ జరిగింది. అందులో ఇంకా పాడేవారు ఎవరు, ఆబ్వియస్లీ పాడడానికి కీర్తన సంకీర్తన చేయడానికి అందరు గంధర్వులు పిలిచారు, నృత్యం చేయడానికి అప్సరస్సులు పిలిచారు. అందరు ప్రజాపతులు కూడా ఆ యొక్క సమావేశంలో ఉన్నారు, భాగస్వామ్యం చేసుకుంటారు, దే ఆర్ టేకింగ్ పార్ట్. సో అప్పుడు అలా సంకీర్తన అంటే బేసికల్ ఏం చేయాలి, భగవంతుడు కృష్ణుడు విష్ణువు నామాన్ని, అలా భగవంతుడి నామాన్ని జపించాలి, కీర్తన చేయాలి, గుణగానం చేయాలి. సో అలా పైలోకాల్లో కూడా జరుగుతుందన్నమాట. అంటే అదేదో మన పృథ్వీలో ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా కనిపెట్టింది ఏం కాదన్నమాట ఈ సంకీర్తన అనేది. భగవంతుడి నామకీర్తన అని, భగవంతుడిని కీర్తించడం అనేది, భగవంతుడిని కీర్తించడం అనేది అన్ని లోకాల్లో పైలోకాల్లో కూడా ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ బేసికల్లీ చైతన్య మహాప్రభు మనకి ఇక్కడ స్టార్ట్ చేశారు 500 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున. దానికి ముందు కూడా జరిగేది చిన్న అటు ఇటు ఎంతో అంత. సో ఇది ఎప్పుడు ఉన్నది, ఇప్పుడు ఇంకా స్పెసిఫికల్ గా ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది, ఎందుకంటే చైతన్య మహాప్రభు ప్రచారం ద్వారా. సో పాయింట్ ఏంటంటే అందుకనే
అసలు చేయాల్సింది అనమాట. దీని ద్వారా అందరికీ లాభం కలుగుతుంది, మొత్తం సృష్టికే లాభం కలుగుతుంది అనమాట. అందుకనే ఇక్కడ మహాప్రభు దీన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఆయన యొక్క సేవకులు దాన్ని కొనసాగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం జరిగిందంటే అప్పుడు 72వ శ్లోకం. అహం చ గాయంస్తద్విద్వాన్ స్త్రీభిః పరివృతో గతా జ్ఞాత్వా విశ్వసృజస్తన్మే హేళనం శేపురోజసా యాహి త్వం శూద్రతామాశు నష్టశ్రీకృత హేళనః. సో అప్పుడు ఏమైందంటే అహం చ గాయాం తద్విద్వాన్. అప్పుడు ఏమైందంటే అతను నారదుని గానం మొదలుపెట్టినప్పుడు, కీర్తన మొదలుపెట్టినప్పుడు ఆయన గానం పాడుతూ పాడుతూ అక్కడ మొత్తం స్త్రీలు ఉన్నారు, ఆయన చుట్టుపక్కలంతా స్త్రీలు, వాళ్ళతో కలిసి ఇలా గానం చేస్తూ చేస్తూ అతను ఏం చేశారంటే దేవతల గుణమహిమలు గానం చేయడం మొదలుపెట్టాడు అనమాట. కీర్తన అనేది దేవతలకు చేస్తున్నాడు, దేవతల యొక్క గుణమహిమలు కీర్తన చేస్తున్నాడు. ఇది చూసిన ప్రజాపతులు వాళ్ళకి కోపం వచ్చి వీడు ఇంత పెద్ద అపరాధం చేశాడని తెలిసి వెంటనే ఆయనకి శపించారంట. ఏమని శపించారు? నువ్వు ఇటువంటి అపరాధం చేసావు గనక వెంటనే తక్షణమే నీ యొక్క ఈ సౌందర్యాన్ని కోల్పోయి ఒక శూద్రుడిగా జన్మించుగాక అని ఆయనకి శపించేశారట. అయ్యో, ఆయన ఏంది ఓన్లీ దేవతల కీర్తన చేస్తేనే అంత అపరాధం అయిపోయింది. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక అపరాధం ఉంది, నామపరాధం. ఏంటది? దేవతలు భగవంతుడు అంతా ఒక సమానమే, ఒకటేలే అనుకోవడమే ఒక ఫస్ట్ అపరాధం నామ జపలో, అవునా? సో ఈ అపరాధమే చేశాడు, ఫస్ట్ అపరాధం. అది కూడా పబ్లిక్ లో అందరి ముందు నారదుని అలా చేశాడు. సో అందుకనే శ్రవణం కీర్తనం విష్ణు ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే అది కీర్తనం అవ్వదు. కాళీ కీర్తన, శివ కీర్తన అనేవి ఉండవు అనమాట. కీర్తన అనేది ఓన్లీ ఫర్ కృష్ణ, కృష్ణుడికి మాత్రమే కీర్తన ఉంటుంది. సో అందుకనే కీర్తన అనేది మనం ఎప్పుడు భగవంతుడికి చేయాలి. మాయవాదులు అనొచ్చు అన్ని కీర్తన ఒకటే అని, కాదు కాదు. సో భగవంతుడికి చేసేది, కృష్ణుడికి విష్ణువుకి చేసేది కీర్తన అన్నమాట. ఏ దేవత కంటే ఆ దేవతకి చేస్తే అది విష్ణువుకి చేసిన కీర్తన ఒక సమానం కాదు. మాయావాది సన్యాసులు అలా చెప్తారు, అంతా ఒకటే, ఎవరిని కీర్తించినా, ఎవరి పేరు తీసుకున్నా, ఎవరి నామం జపం చేసినా అంతా ఒకటే అంటే అలా అంతా ఒకటి కాదనమాట. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈ అపరాధం చేసినందుకు కారణంగా నారద ముని. అంటే ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ దేవతలు వాళ్ళు కూడా, దేవతలు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు జీవులు, కానీ ఒక మంచి పొజిషన్, పెద్ద పెద్ద సెలబ్రిటీలు లాగా అనమాట, చాలా పవర్ఫుల్ పర్సనాలిటీస్, వ్యక్తులు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అందరు స్త్రీలతో కలిసి ఆయన సినిమాల పాట పాడినట్టుగా ఉందన్నమాట. అలాంటి అఫెన్స్ అనమాట. ఒకవేళ మీరు సినిమా పాటలు పాడారనుకోండి అక్కడ సంకీర్తనలో, అది సినిమా పాటలు సంకీర్తన అంత ఒకటిలే, ఒకటి మ్యూజిక్ అనుకుంటే అది ఒక అపరాధం అనమాట. అలాంటి అపరాధమైన చేశాడు అనమాట. అందుకే ఇదే ఒక శూద్రుడిలాగా వ్యవహరిస్తున్నాడు అతను. అలాగే స్త్రీలతో సాంగత్యం చేస్తూ అలా గానం చేస్తున్నాడు కాబట్టి అతనికి అలాంటి శాపం ఇచ్చారనమాట, అలా శూద్రుడి వైపు అని. తావద్దాస్యామహం జగ్నే తత్రాపి బ్రహ్మవాదినా శుశ్రూషయానుసంగేన ప్రాప్తోహం బ్రహ్మపుత్రతాం. తద్వారా నేను ఒక దాసీపుత్రుడిగా జన్మించాను, ఒక శూద్రుడిగా. కానీ నాకు ఒక మంచి అవకాశం వచ్చి నేను వైష్ణవులకి సేవ చేసుకోవడం కారణంగా, ఏ వైష్ణవులైతే భక్తి వేదాంతులు, అవునా, వాళ్ళకందరికీ వేదాంతం భక్తి అంతా తెలుసు, అలాంటి వైష్ణవులకి సేవ చేసుకోవడం కారణంగా నేను మళ్ళీ ఈ జన్మలో ఇలా బ్రహ్మ యొక్క పుత్రుడిగా జన్మించే అవకాశం లభించింది. సో ఈ విధంగా ఇక్కడ చెప్తారన్నమాట భగవంతుడు భగవద్గీతలో ఇలా చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మీకు ఆ డౌట్ క్లియర్ అయి ఉంటుంది చాలా మందికి, అదేంటి నారదుముని బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు కదా, బ్రహ్మ నుంచి జన్మించాడు కదా, అలాగే మనం విన్నాము కదా, మరి అలాంటప్పుడు ఇక్కడ మళ్ళీ పోయిన జన్మలంట. ఇవేంటంటే ఇది
ముందు బ్రహ్మ, ఇక్కడ చెప్పారు కదా ప్రభుపాల్ గారు, ఇంకా మధ్వాచార్యులు కూడా, ఈ బ్రహ్మ కాదు, దీనికన్నా ముందు బ్రహ్మ, ఆ కల్పలో ఆయన గంధర్వుడు అన్నమాట. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ బ్రహ్మకు నారదమునిగా ఇప్పుడు వచ్చారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ అందుకనే చెప్పేది ఏంటంటే, ఇలా నారదుని చెప్పేది, నేను ఒక శూద్రుడిని, ఒక దాసీపుత్రుడిని అయ్యి కూడా నేను భగవంతుడికి భక్తి చేసుకొని, భక్తుల సాంగత్యం ద్వారా భగవంతుడికి భక్తి చేసుకుని, ఒక శూద్రుడిని, ఒక దాసీపుత్రుడిని అయ్యి కూడా నేను భగవత్ శుద్ధ భక్తుడిని అయిపోయి నాకు ముక్తి లభించింది. కాబట్టి ఇక్కడ నారదుని చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు గృహస్థులు కాబట్టి, నువ్వు గృహస్థుడు కాబట్టి నాకు ఎలా ముక్తి లభిస్తుంది అని అనుకోవాల్సిన అవసరం, నేను శుద్ధ భక్తుని అవ్వగలనా అని అనుకోవాల్సిన, బెంగపడాల్సిన అవసరం లేదు. నేను ముందు శూద్రుడిగా జన్మ నాది ప్రీవియస్ లైఫ్. ఇప్పుడు చూడు నేను నారదుని అయిపోయినా. కాబట్టి ఆయన ఎగ్జాంపుల్ చెప్పి ఇప్పుడు నారదుని ఆ యొక్క భరోసా అంటే ఇక్కడ యుధిష్ఠిర్కి ఇస్తున్నాడు అనమాట, యుధిష్ఠిర్ మహారాజ్కి. సో నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అందుకే మనకు ఒక గీతలో ఒక శ్లోకం ఉంది కదా, మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుపాపయోనయః స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. సో బేసికలీ ఈ విధంగా ఎంత పాపాత్ములైనా సరే, ఎవరైనా సరే, స్త్రీలైనా సరే, వైశ్యులైనా సరే, శూద్రులైనా సరే, ప్రతి ఒక్కరు కూడా భక్తి చేసుకోవచ్చు. భక్తి చేసుకుని పరం గతిని పొందవచ్చు, అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, శుద్ధ భక్తులు అవ్వచ్చు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళవచ్చు. సో ఓన్లీ థింగ్ ఆ భక్తి మనం సరిగ్గా చేయాలన్నమాట. అన్యావిలాషిత శూన్యం ఆనుకూల్యైన కృష్ణానుశీలనం, ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే మనం సక్సెస్ఫుల్ అవ్వగలం. దానికి ఎగ్జాంపుల్ నారదుని అనమాట, ఆయన జీవితం అనేది ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ 74, ధర్మస్తే గృహమేధియో వర్ణితః పాపనాశనః గృహస్థో యేన పదవీ అంజసా న్యాసినామియాత్. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనువాదంలో, సో ఈ యొక్క నామ సంకీర్తన, భగవంతుడి నామాన్ని జపించడం ఎంత శక్తివంతమైందంటే, గృహస్థులైనప్పటికీ వాళ్ళు కూడా ఈ యొక్క సన్యాసులు ఏ లక్ష్యాన్ని అయితే వాళ్ళు చేరుకోగలరో అదే లక్ష్యానికి, అదే ఫలాన్ని గృహస్థులు కూడా పొందగలరు. సో అది ఎలా, అది ఏ విధానం అనేది ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓ యుధిష్ఠిరా అని ఇప్పుడు నారదుని చెప్తాను అనమాట. సో అందుకనే మన వర్ణాశ్రమం అనేది, మన వర్ణాశ్రమం అనేది ఇప్పుడు మనం పాటించేది కృష్ణ భక్తిలో అది దైవీ వర్ణాశ్రమం, నార్మల్ వర్ణాశ్రమం కాదనమాట. రకరకాలు ఉన్నాయి వర్ణాశ్రమాలు, వెరైటీస్. కానీ ఇందులో మనం పాటించేది ఏంటంటే, మన గోల్ ఏంటంటే ఇక్కడ మన ఈ వర్ణాశ్రమ ప్రకారము కార్యాలు చేసుకుంటూ భగవంతుడి సంతృప్తి కోసం చేసే భక్తి అన్నమాట, భక్తి కార్యాలు. సో ఆ విధంగా భక్తి, భగవంతుడికి భక్తి చేసుకోవడం అనే లక్ష్యంతో చేస్తాం కనుక, అన్ని కూడా భగవంతుడి సంతృప్తి కోసం చేస్తాం కనుక, అలా సరైన నామ సంకీర్తన తీసుకొని కూడా గృహస్థులైనా సరే భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు నారదుని. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే అందరూ కూడా ఈ కృష్ణ భక్తి, మన కృష్ణ భావనామృతం ఉద్యమంలో పాల్గొనొచ్చు. అందరికీ అవకాశం ఉంది భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి. అంత శక్తి హరినామానికి ఉంది, హరే కృష్ణ మహామంత్రానికి ఉంది అనే విషయాన్ని గుర్తించమని చెప్తున్నారు. నెక్స్ట్ 75వ నంబర్ శ్లోకం. యూయం నృలోకే బత భూరిభాగా లోకం పునారమునయోభియంతి యేషాం గృహానా వసతీతి అక్షా గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నానంటే, ఓ యుధిష్ఠిరా, ఓ రాజా, మీరు పాండవులు ఎంత భాగ్యవంతులు ఈ యొక్క ప్రపంచంలో. అంటే ఎంతో పెద్ద పెద్ద మహా ఋషులు, మునులు, వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ యొక్క ప్రపంచాన్ని శుద్ధపరుస్తారో అంత శక్తి గల ఆ మహామునులు, ఋషులు కూడా మీ యొక్క ఇంటికి ఒక సాధారణమైన అతిథులుగా వచ్చేస్తున్నారు. అంతేకాకుండా ఈ భగవంతుడు కృష్ణుడు స్వయంగా మీ యొక్క కుటుంబ సభ్యులుగా విధంగా, ఒక సాధారణమైన మనిషి, మీ యొక్క కుటుంబ సభ్యుడిగా మీతో పాటు మీ ఇంట్లోనే నివసిస్తున్నాడు. సో మీరు ఎంత భాగ్యవంతులో, నువ్వు ఎంత భాగ్యవంతుడో, మీ పాండవులు మీరందరూ ఎంత భాగ్యవంతులో అర్థం చేసుకోండి.
ఇప్పుడు అది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు నారదముని. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం, విశేషంగా ఎవరి గృహస్థులైనా భక్తి చేసుకుని భగవద్ధామానికి వెళ్ళొచ్చు. ఇంకా నీ విషయంలో అయితే అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు కృష్ణుడే మీ ఇంట్లో ఉన్నాడు. ఇంకా మొత్తం ప్రపంచంలోంచి సృష్టిలోంచి రకరకాల మహామునులు ఋషులు అందరూ కూడా మీ ఇంటికి అతిథులుగా వస్తున్నారు. ఎందుకంటే భగవంతుడు దర్శించుకోవడం కోసం. ఇంకా నువ్వు ఇంత మంచి భక్తుడు కాబట్టి. ఇప్పుడు అంతేగా నారద ముని కూడా ఇప్పుడు ఎవరింటికి వచ్చాడు? ఆయనే యుధిష్ఠిర మహారాజు దగ్గరకు వచ్చాడు, వాళ్ళ ఇంటికి. అవునా? సో కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో వైష్ణవుడు చాలా ఉన్నతమైన వ్యక్తి, బ్రాహ్మణుడి కన్నా శ్రేష్ఠుడు. సో ఈ విధంగా పాండవులు ఇంకా స్పెషల్ అన్నమాట. ఎంత స్పెషల్ అంటే వాళ్ళు ఎంత గొప్ప అంటే భగవంతుడే స్వయంగా వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. అందుకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో, లాస్ట్ శ్లోకాల్లో ఫైనల్ గా నారద ముని యుధిష్ఠిర్ మహారాజ్కి ఆయన్ని గ్లోరిఫై చేసి, ఆయన్ని అప్రిషియేట్ చేసి, ఆయన్ని ప్రశంసించి ఇంకా సెలవు తీసుకుంటాడు అనమాట. సవా అయం బ్రహ్మ మహద్విమృగ్య విమృగ్య కైవల్య నిర్వాణ సుఖానుభూతి ప్రియ సుహృద్వ కలు మాతులేయ ఆత్మార్హణీయో విధికృద్గురశ్చ. ఎంత అద్భుతం! ఈ భగవంతుడు స్వయంగా ఆ పరబ్రహ్మ కృష్ణుడు ఎవరినైతే ఎంతో మహామహా మునులు కూడా ముక్తి లభించడం కోసం తపస్సులు చేసుకుంటూ ఉంటారో, ఆయన ఇప్పుడు మీ యొక్క శ్రేయోభిలాషి అయి, మీ బంధువుగా, మీ మిత్రుడిగా, మీ యొక్క ప్రాణ స్నేహితుడుగా ఇక్కడ ఎవరినైతే అందరూ పరమాత్ముడిగా పూజిస్తాడో ఆయనే మీ యొక్క గురువు అయి మీ ఇంట్లో ఉన్నాడు, మీ యొక్క గురువుగా వ్యవహరిస్తున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు కృష్ణుడు డైరెక్ట్ గా మన గురువు అవ్వాలంటే ఏం చేయాలంట? ఇప్పుడు పాండవులు లాగా అంటే శుద్ధ భక్తులు వాళ్ళ ముందు. మళ్ళీ శుద్ధ భక్తులు ఎలా అవుతారంటే, అది ఒక వేరే శుద్ధ భక్తులు అయిన గురువుల యొక్క, ఆ గురువు యొక్క ఆశ్రయం తీసుకొని ఆ గురువు యొక్క నిర్దేశానుసారంగా భక్తి చేసుకుంటే, ఫస్ట్ మనం ట్రైనింగ్ తీసుకోవాలంట గురువు దగ్గర. ఫస్ట్ ట్రైనింగ్ తీసుకుంటే గురువు దగ్గర, అలా ట్రైనింగ్ తీసుకొని మనం శుద్ధ భక్తులు అయిన తర్వాత మనకు డైరెక్ట్ గా భగవంతుడు పరమాత్మ రూపంలో లోపల నుంచి మనకు డైరెక్ట్ గా గైడ్ చేస్తాడు అనమాట. అది చాలా అడ్వాన్స్ స్టేజ్, ఇప్పుడు కాదు అది. చాలా మంది అనుకుంటారు ఇలా రెండు రకాల భగవంతుడు మనకి బయట నుంచి గురువు రూపంలో, లోపల నుంచి పరమాత్మ రూపంలో మనకు మార్గదర్శనం చేస్తారు అని. కానీ అది బేసికల్లీ ఏంటంటే ఫస్ట్ గురువు రూపంలో చేస్తారు. బయట నుంచి పరమాత్మనే గురువుని మన దగ్గర పంపిస్తాడు, లేకపోతే మనం గురువు దగ్గర పంపిస్తాడు. సో ఆ విధంగా బయట నుంచి ఫస్ట్ అలా చేస్తారు డైరెక్ట్. అందుకే ఆధ్యాత్మిక గురువు ఎవరైతే శుద్ధ భక్తులో ఆయన ఎప్పుడు కూడా మనము సాధారణమైన వ్యక్తి అని అనుకోకూడదు. ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి. ఆయన ద్వారానే మనము ఈ శిక్షణ పొంది భక్తి గురించి, భక్తి మార్గంలో వచ్చి దాని నుంచి భక్తి చేసుకొని ముందుకు వెళ్ళి శుద్ధ భక్తి చేసుకొని, తద్వారా మనం అడ్వాన్స్ అయిన తర్వాత, అప్పుడు మన ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బయట గురువు నుంచి, అప్పుడు లోపల నుంచి అప్పుడు పరమాత్మ కృష్ణుడు మనకు గురువు అయి మార్గదర్శనం చేస్తాడు. శుద్ధ భక్తులకి అందుకే డైరెక్ట్ పరమాత్మ మార్గదర్శనం చేస్తాడు. వాళ్ళకి చెప్తాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆ బుద్ధిని ప్రసాదిస్తాడు. సో ఆ విధంగా ఇక్కడ చెప్తారనమాట. సో డైరెక్ట్ ఇక్కడ నారదుని చెప్తున్నాడు, మీకు డైరెక్ట్ కృష్ణుడే గురువు అయి కూర్చున్నాడు మీ ఇంట్లో. నెక్స్ట్ 77, 77వ శ్లోకం. నయస్య సాక్షాత్ భవ పద్మజాభిః రూపం ధియా వస్తుతయోపవర్ణితం మౌనేన భక్త్యోపశమనేన పూజితః ప్రసీదతాం యేష సహ త్వతాం పతిః. ఆ స్వయం పరమేశ్వరుడు భగవంతుడు ఎవరినైతే బ్రహ్మశివుడు వంటి మహామునులు కూడా అర్థం చేసుకోలేరో ఆయన ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాడు. కానీ భక్తులు మాత్రం ఆయనకి శరణాగతమైన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఆ భగవంతుడు ఎవరైతే అందరినీ పోషిస్తున్నాడో, మన భక్తులకి పాలిస్తున్నాడో, ఏ భక్తుల ద్వారా అయితే పూజింపబడుతున్నాడు భక్తి ద్వారా, అన్ని భౌతిక మన యొక్క కార్యాలకి ఆయన మనని ముక్తి చేస్తాడు భౌతిక జగత్తు నుంచి.
మన ద్వారా ఆయన సంతృప్తి చెందుగాక. ఎందుకంటే అదే కదా గోల్, అదే చెప్తున్నారు ఇక్కడ నారదుడు ఫైనల్ గా. సో ఇక్కడ అందుకనే భక్తి ద్వారానే మనం తెలుసుకోవచ్చు భగవంతుడికి, లేకపోతే తెలుసుకోలేము అని చెప్పేసి ఇలా అందరికీ యుధిష్ఠిర మహారాజ్కి ప్రశంసించి తద్వారా భగవంతుడి యొక్క కృప కోసం ప్రార్థించి ఇప్పుడు సెలవు తీసుకుంటున్నారనమాట నారదుడు. సో నెక్స్ట్ శుకదేవ్ గోస్వామి ఏం చెప్తానంటే, స్టోరీ అంతా పరీక్షిత్ మహారాజ్కి శుకదేవ్ గోస్వామి చెప్తున్నాడు కాబట్టి, శ్రీశుక ఉవాచ ఇతి దేవర్షిణా ప్రోక్తం నిశమ్య భరతర్షభ పూజయామాస సుప్రీతః కృష్ణం చ ప్రేమ విహ్వలః. సో శుకదేవ్ గోస్వామి ఏం చెప్పారంటే, అప్పుడు మహారాజు యుధిష్ఠిరుడు శ్రేష్ఠుడు భరత వంశంలో, ఆయన అన్ని విషయాలు కూడా నారదుని నుంచి నేర్చుకొని ఈ శిక్షణలు ఆదేశాలు విన్న తర్వాత ఎంతో ఆనందం పొంది హృదయంలో ఎంతో ఆనందంతో కృష్ణుడిని పూజించుకోవడం మొదలుపెట్టాడట. ఆయనకు అర్థమైపోయింది, షాక్ అయిపోయాడు, ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇప్పుడు ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు మా ఇంట్లో ఉన్నాడు, ఆయనే భగవంతుడా, సో ఆయన నా ఒక బంధువు అయిపోయాడు. ఆ షాక్ లో ఇంకా ఎంతో ఆశ్చర్యంతో ఇంకా ఎంతో ఆనందంతో కృష్ణుడిని పూజించుకుంటున్నాడు. కృష్ణ పార్థావుపామంత్ర్య పూజిత ప్రయయౌ ముని శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ పార్థ పరమ విస్మిత. ఈ విధంగా నారదముని తర్వాత కృష్ణుడు మహారాజు యుధిష్ఠిరుడు ఇద్దరు కూడా నారదమునికి పూజించి ఆరాధించి ఆయనకు ఇంకా ఆయన వెళ్ళిపోతున్నాడు అనమాట బేసికల్లీ. సో ఆయనకి సరైన అతిథి సత్కారం చేసేసారు మొత్తం. ఆ తర్వాత ఫేర్వెల్ ఇచ్చేశారు. సో తర్వాత అక్కడ నుంచి ఇంకా నారదుని కృష్ణుడు ఇంకా యుధిష్ఠిర మహారాజు యొక్క వారి నుంచి పూజింపబడ్డాక అక్కడ నుంచి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా యుధిష్ఠిర మహారాజ్ చాలా ఆశ్చర్యచకితుడైపోయాడంట ఈ విషయాన్ని తెలుసుకొని, కృష్ణుడు నా బంధువు అయ్యాడు, ఆయనే భగవంతుడు అని. సో ఈ విధంగా ఇప్పుడు నారదు నుంచి విన్న తర్వాత యుధిష్ఠిర మహారాజులో ఉన్న అన్ని కన్ఫ్యూజన్స్ వెళ్ళిపోయాయి, క్లియర్ అయిపోయింది ఆయనకి. అలాగే మనకు కూడా స్పష్టం అయిపోవాలి కృష్ణుడు భగవంతుడు, ఆయన భక్తి చేసుకోవడం మన లక్ష్యమని. సో తద్వారా తప్పకుండా భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు అందరూ అనే విషయాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ లాస్ట్ శ్లోకం 80వ నంబర్ శ్లోకం. ఇతి దక్షాయనం తే ఇతి దాక్షాయనం ఇతి దాక్షాయణీనాం తే పృథగ్ వంశాః ప్రకీర్తితాః దేవాసురా మనుష్యాద్యా లోకయత్ర చరాచరాః. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, అన్ని లోకాల్లో కూడా ఈ యొక్క సృష్టిలో రకరకాల చరాచర అంటే అన్ని రకాల కదిలేవి కదలనివి అన్ని రకాల ప్రాణులు కూడా, దేవతలతో సహా అసురులతో సహా మనుషులతో సహా వాళ్ళందరూ కూడా దక్ష ప్రజాపతి యొక్క పుత్రికలు, అంటే వాళ్ళ కూతుర్ల నుంచి పుట్టినవారు. సో ఆ వంశాలన్నిటి గురించి నీకు అంటే వర్ణించాను అని చెప్తారు ఇక్కడ బేసికల్లీ శుకదేవ్ గోస్వామి. దీంతో ఇక్కడ మనకేంటంటే దక్ష ప్రజాపతి యొక్క కూతుళ్లతో వచ్చిన వంశాలన్నింటినీ చర్చించుకున్నాం, అయిపోయింది. దీంతో ఈ యొక్క స్కందము ఈ అధ్యాయము కూడా పూర్తవుతుంది. సో మనము ఫైనల్ గా ఈ 7వ స్కందాన్ని చర్చించుకొని పూర్తి చేస్తాం ఈరోజు. సో రేపటి నుంచి 8వ స్కందం మొదలవుతుంది. సో చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ, ఎంతో ఓపికగా విన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇక్కడే ముగిస్తాను.